విశాఖ జిల్లా గాజువాకలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మెయిన్ రోడ్లోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికేలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించడంతో సమీప ప్రజలు ఆందోళన చెందారు. చాలామంది భయంతో పరుగులు తీశారు. ఇదే భవనంలో బార్బిక్యూ హోటల్, వైభవ్ జ్యువెలరీ మాల్ ఉండటంతో వ్యాపారులు భయాందోళనకి గురయ్యారు. తరగతులు జరగలేని సమయంలో ప్రమాదం జరగడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ మంటలు, పొగ కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళన చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. చాలాసేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. భారీ అగ్నిమాపక వాహనం తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికీలలు వేడికి భవనం అక్కడక్కడ బీటలు వేయడంతో ఒకంత ఇబ్బందులు గురయ్యాయి. సౌత్ ఏసీపీ త్రినాథ్, మండల తహసీల్దార్, జిల్లా అగ్నిమాపక అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించడం జరిగింది. ఇప్పుడే మంటలవి కూడా అదుపులోకి రావడం జరిగింది. దీనికి కారణాలు కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా మేము ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. సో పూర్తి స్థాయి విచారణ జరిగాక మీకు ఆ వివరాలు ఇవ్వగలం. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో పూర్తి స్థాయి విచారణ జరిగాక మిగతా ఉంచారన్నారు సార్. ఇంకా మేము ఇంకా లోపలికి అంటే ఇప్పుడే మంటలు అదుపులోకి జ్యూస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దీంట్లో 5:36 ఆ టైంకి స్మోక్ వచ్చింది. దాని మీద పబ్లిక్ అలర్ట్ చేయగానే వెంటనే ఒక 7 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన సిఐ గారు, ఫైర్ స్టాఫ్ అంతను ఈ బిహెచ్పివి వాటిల్లో కూడా ఈ ఫైర్ ఇంజన్లన్నీ రప్పించి కంట్రోల్ చేయగలిగాం. ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇంజరీ కానీ ఏమీ లేదు. నైట్ ఏసీస్ ఏది ఆఫ్ చేయలేదు, మెయిన్స్ షట్ డౌన్ చేయలేదు. సో మేబీ అని చెప్పారు. ప్రస్తుతంగా అయితే సెకండ్ ఫ్లోర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సెకండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫైర్ వేయడానికి స్ప్రెడ్ చేయలేదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైర్ పర్సనల్స్ కూడా శ్రమించి చాలా కష్టపడి మొత్తం ఆస్తి నష్టం వాటర్ టెండర్స్ వచ్చేపైకి 7 వాటర్ టెండర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఒకటి గవర్నమెంట్ నుంచి కంపెనీ నుంచి ఒకటి, బిహెచ్ఈఎల్ నుంచి ఒకటి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి ఒకటి, నేవీ నుంచి ఒకటి, మొత్తం సుమారు 10 వాటర్ టెండర్స్ తెప్పించాం.